ప్రార్థన లేకుండా ప్రారంభించకూడదు, ప్రార్థన రాకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే ప్రతిదీ ప్రార్థన అని చక్కగా చెప్పాడు. మీకు అర్థం అవడానికి యేసు ప్రభు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా, మరి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడండి? ఆయనకి ప్రార్థన అవసరం అంటారా? అవసరం కాబట్టి పొగులంతా సువార్త చేశాడు. రాత్రివేళ గెత్సెమనే ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన, పగలంతా సువార్త. పిల్లరా, భోజనం మనకు ఎలాగో టయానికి అవసరమో ఆత్మీయతలో ఉన్న నీకు నాకు ప్రార్థన అతి అవసరమని చక్కగా దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే తెలియని వాటిని తెలుసుకుంటావట నీవు. స్తోత్రుడా. ఏం తెలుసుకుంటావు? చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చదివితే, నాకు మొర్ర